వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ను చూసింది డిఎంకే పార్టీ. ఇక తమిళనాడు ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఇప్పుడు డిఎంకే పరిమితమైంది. గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు డిఎంకే అధినేత స్టాలిన్ సమావేశం కాబోతున్నారు. ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణ మీద స్టాలిన్ వీళ్ళతో చర్చించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నుకోనుంది డిఎంకే. కొలత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్టాలిన్ ఓడిపోయినటువంటి విషయం తెలిసిందే. ఇక పార్టీ బలోపేతం, ఓటమికి గల కారణాలను ఇందులో చర్చించనున్నారు స్టాలిన్. 107 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే టీవీకే అవతరించింది తమిళనాడులో. డిఎంకే కూటమికి 74 సీట్లు, అన్నా డిఎంకేకి 53 స్థానాలు ఇక్కడ లభించాయి. ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నుకోవటం లాంఛనమే అంటున్నారు డిఎంకే వర్గాలు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ కానున్నారా? ఏంటి డీటెయిల్స్? రేణు, తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే ఓడిపోవడం ప్రతిపక్షానికి 74 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించినప్పటికీ విజయ్ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి గెలవడం వల్ల దాన్ని ఒక సీటుగానే కన్సిడర్ చేయాలి. కాబట్టి 107 అసెంబ్లీ సీట్లలో టీవీకే గెలిచింది. సాధారణ మెజార్టీ మార్క్కి 11 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే వైపు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోపక్క అన్నా డిఎంకే పార్టీ నుంచి కూడా మరో 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో అధికారంలో ఉండి 2వ స్థానానికి పరిమితమైన డిఎంకే నేడు ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. అయితే ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు టీవీకే ఎలా గెలిచింది అనే అంశాలపైన కూడా నేరుగా స్టాలిన్ అభ్యర్థులతో చర్చించనున్నారు. ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం కానున్నారనే సమాచారం మనకు ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత ఏదైతే రాబోయే రోజుల్లో ఎవరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలనే అంశం కూడా ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ కొలత్తూర్ అసెంబ్లీ నుంచి సీఎం స్టాలిన్ 9000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడము ఆయన కుమారుడు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చెన్నై చేపాక్ నుంచి ఆయన 10,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన తండ్రి ఓడిపోవడం, కుమారుడు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే డిఎంకే పార్టీ నేరుగా ఉదయనిధి స్టాలిన్ ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం కూడా ఒక లాంఛనం అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి చెన్నైలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో డిఎంకే పలు కీలక నిర్ణయాలు తీసుకుని, ఎందుకంటే డిఎంకేకి క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏదైతే ఎక్కువ శాతం మంది మంత్రులు ఓడిపోవడం, సీఎం ఓడిపోవడం కూడా ఈ ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించి, అయితే వీటన్నిటిపైన కూడా ఏదైతే అవినీతి ఆరోపణలు రావడం, డిఎంకే మంత్రుల పైన తీవ్ర ఆరోపణలు, ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంలో ఎక్కువ జోక్యం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటి అన్నిటిపైన కూడా నేడు డిఎంకే సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నారని ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. ఇక మనం చూస్తే డిఎంకే ఒక అనుకోని ఓటమిని చవి చూస్తుందని చెప్పాలి. స్టాలిన్ ఓడిపోవటం కానీ అనుకున్న దానికన్నా కానీ ముందల సర్వేలన్నీ కూడా ఇటు గెలుస్తుంది డిఎంకేనే అని చెప్పటం, ఆ తర్వాత చూస్తే ఒక అనుకోని నెంబర్ని వాళ్ళు చూడటం, ఇదంతా కూడా ఒక అనుకోని ఓటమే డిఎంకే సొంతం చేసుకుంది. దీంట్లో ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి అనూహ్య ఓటమే అని చెప్పాలి. ఎందుకంటే డిఎంకే క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న నిర్మాణం కానీ, పార్టీని బిల్డ్ చేసిన విధానం కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి నిర్మాణం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేది ఒక బలమైన సంస్థ మద్దతు ఉన్నప్పటికీ కూడా డిఎంకే లాంటి క్షేత్రస్థాయి నిర్మాణం ఏ పార్టీని నిర్మించుకోలేని పరిస్థితి. అయితే ఈ ఎన్నికలు తమిళనాడులో కేవలం సెంటిమెంట్ ఎన్నికలుగానే పరిగణలోకి చూడాలి. ఎందుకంటే విజయ్ నేరుగా సంస్థాగత బలంతో ఈ ఎన్నికల్లో గెలవలేదు. కేవలం విజయ్ సెంటిమెంట్ ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని వాడారో ఆ సెంటిమెంట్ అస్త్రం ఈ ఎన్నికల్లో ఉపయోగపడింది. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను 5 ఏళ్ళు మీ మాట వింటానంటూ పదే విజయ్ చేసిన ప్రసంగాలు విజయ్ని ఈ ఎన్నికల్లో అటు అధికార పార్టీలు, ఇటు డిఎంకే కావచ్చు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా ఆయన చివరి 3 నుంచి 4 రోజులు చేసిన ప్రచారం కూడా
నేరుగా టీవీకే కలిసి వచ్చింది. దేశ విదేశాల నుంచి దాదాపు చెన్నై ఎయిర్పోర్ట్ కు చివరి ఎన్నికల వారంలో దాదాపు 280 ఫ్లైట్లు ఇతర దేశాల నుంచి విజయాభిమానులు వచ్చి ఓట్లేశారనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వచ్చి ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాన్ని కూడా మనం గమనించాం. టీవీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచారు. బికాస్ ఆఫ్ ఇతర దేశాల నుంచి విజయాభిమానం నుంచి ఓటు వేయడంతో గెలవడం జరిగింది. ఇలా జరిగిన సంఘటనలు టీవీకే పార్టీని క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బంది పెట్టిన నేపథ్యము ఏదైతే ఆయన ఎన్నికల ప్రచార సభలు కూడా అడ్డుకోవడం, ఈ మొత్తం అంశాలన్నిటినీ తమిళ ప్రజలు సున్నితంగా పరిశీలించారు. విజయ్ పైన సానుభూతి పెరిగింది. అంతేకాకుండా విజయ్ చేసిన ప్రసంగాలు, విజయ్ ఇచ్చిన హామీలు వీటిని అన్నిటిపైన కాకుండా విజయ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలనే నేపథ్యంలో తమిళ ప్రజలు విజయ్కి పట్టం కట్టారని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో డిఎంకేకి అనూహ్య ఓటమి, అన్నా డిఎంకే 3వ స్థానానికి పరిమితి. రాబోయే రోజుల్లో విజయ్ తన పాలన, తన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటే వచ్చే ఎన్నికలకి అన్నా డిఎంకే దాదాపు అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్. ఇక దీంట్లోనే డిఎంకే ఉదయనిధి స్టాలిన్ ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనుందని తెలుస్తోంది. మనం గనక ఒక ఎంగేజ్ పాలిటిక్స్ ని మనం చూడబోతున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే ఉదయనిధి తాను సినిమాల్లో వర్క్ చేశాడు, మరొక వైపు విజయ్ తను కూడా సినిమాల నుంచి వచ్చాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఒక యంగ్ లీడర్స్. రేణు చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇద్దరు సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు. ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమా నేపథ్యం నుంచే వచ్చారు. తర్వాత ఆయన 2021 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన 2019లో డిఎంకే పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడయ్యారు. అంతకుముందు సినిమాల్లో నటించిన వ్యవహారాన్ని కూడా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ 2021 ఎన్నికల్లో ఆయన చెన్నై చేపాక్ నుంచి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన 2 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం గా కూడా, తమిళనాడు డిప్యూటీ సీఎం గా కూడా ఎన్నికయ్యారు. అయితే తండ్రికి సంబంధించిన వారసత్వం రాబోయే రోజుల్లో డిఎంకేలో కీలక బాధ్యతలు కూడా ఉదయనిధి స్టాలిన్ చేపట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో భాగంగానే ఆయన్ను ప్రతిపక్ష నేతగా డిఎంకే ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ గెలిచిన 2 స్థానాలు ఏదైతే చెన్నై పెరంబూర్ కావచ్చు, మరోపక్క తిరుచి ఈస్ట్ కావచ్చు, ఈ 2 స్థానాల్లో ఒక స్థానం ఖాళీ అవుతుంది. ఆ స్థానం నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఒక రాజకీయ చర్చ నడుస్తుంది. అయితే చూడాలైనా దానికి మరికొంత సమయం ఉంది. అయితే ప్రస్తుతానికి డిఎంకే సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. అది అనివార్యంగా ఎన్నుకుంటారంటే డిఎంకే శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక డిఎంకే ఈ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో ఒక అనూహ్య ఓటమిని చవి చూసింది. తాము అనుకున్న దానికి ఫలితాలు చాలా భిన్నంగా వచ్చాయి. ఇందులో స్టాలిన్ ఓడిపోవటము, మనం ఇక డిఎంకే ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఒక ఆత్మమథనంలో పడింది. ఎక్కడ తప్పు చేశాం, ఏం జరిగింది, ఎందుకు ఇంత అనూహ్య ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని కూడా ఆత్మ పరిశీలనలో పడిన క్రమంలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ముఖ్యంగా యూత్ ఇక్కడ ప్రభావం చూపించారు, మహిళలు ప్రభావం చూపించారు. ఇక ఎక్కడ కరప్షన్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఒక సిస్టమ్ ఫెయిల్ అయినట్లుగా, అంటే కింది స్థాయి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ దగ్గర కానీ కరప్షన్ పెరగటం కానీ, ఇవన్నీ అంశాలను ఈరోజు డిఎంకే పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశమైన పక్షంలో వీళ్ళందరితో కూడా చర్చించనున్నారు. చర్చించిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఇక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్తున్నారు. వన్స్ తనకు కావాల్సినటువంటి ఆ 11 సీట్లతో కనుక విజయ్ తన గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఉంటే వీళ్ళిద్దరి మధ్య కూడా మనం పొంతనలు కూడా చూడొచ్చు. ఇద్దరు సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తులే.